నమస్కారం. దశాబ్దాలుగా దాగి ఉన్న ఎప్స్టీన్ ఫైల్స్ ఒకేసారి భారీ స్థాయిలో బయటకు రావడం, దీని వెనుక జరిగిన తీవ్రమైన రాజకీయ పోరాటం, అలాగే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సంచలన పరిణామాలను వివరించే ఈ విశ్లేషణకు స్వాగతం. ఇది కేవలం ఒక మామూలు వార్త కాదు. ఇన్నేళ్లుగా దాచిపెట్టిన ఎన్నో చీకటి రహస్యాలపైనుంచి తెరదించిన ఒక చారిత్రక ఘట్టం. సరే, అస్సలు విషయం లోతుల్లోకి వెళ్దాం. ముందుగా ఈ ఫైల్స్ స్కేల్ ఏంటో తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. 2026 ప్రారంభంలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అదేనండి డిఓజే, ఒకేసారి ఏకంగా 3.5 మిలియన్ల పేజీల ఫైల్స్ను పబ్లిక్ చేసింది. ఒక్కసారి ఆలోచించండి, 35 లక్షల పేజీల అత్యంత రహస్య సమాచారం ఇలా ఒక్కసారిగా పబ్లిక్ డొమైన్లోకి వస్తే ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో కదా. ఈ నంబర్ చూస్తేనే ఈ కేసు తీవ్రత మనకు ఇట్టే అర్థమైపోతుంది. సో ఈ మొత్తం ఇష్యూని మనం చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా ట్రాన్స్పరెన్సీ చట్టం, తర్వాత ఫైల్స్లో ఉన్న వాస్తవాలు, జరిగిన భద్రతా లోపాలు, ఆ తర్వాత పొలిటికల్ ఫైట్, చివరగా గ్లోబల్ ఇంపాక్ట్ ఎలా ఉందో వరుసగా చూద్దాం. రైట్. ముందుగా ఈ మిలియన్ల కొద్ది పేజీలు అసలు చీకటి గదుల నుంచి పబ్లిక్లోకి ఎలా వచ్చాయి, దానికి కారణమైన ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ గమనిస్తే ఈ ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా జరిగిందో మనకు తెలుస్తుంది. నవంబర్ 2025లో యుఎస్ కాంగ్రెస్ భారీ మెజారిటీతో ఈ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ను పాస్ చేసింది. ఇక డిసెంబర్లో డిఓజే ఫస్ట్ బ్యాచ్ డాక్యుమెంట్లను రిలీజ్ చేస్తే జనవరి 2026 నాటికి ఏకంగా 3 మిలియన్ల పేజీలను వదిలేసింది. అంటే కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే దశాబ్దాల నాటి రహస్యాలన్నీ ఎలా బయటపడిపోయాయో మనమిక్కడ చూడొచ్చు. సరే, టైమ్లైన్ అయిపోయింది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ 3.5 మిలియన్ల పేజీల్లో నిజంగా ఏం బయటపడింది? ఆధారాలు ఏం చెప్తున్నాయి? ఈ ఫైల్స్లో దొరికిన కీలకమైన ఆధారాలు చూస్తే ఇందులో 2007 నాటి ఒక డ్రాఫ్ట్ ఇండిక్ట్మెంట్ దొరికింది. అంటే అప్పట్లో అసలు విచారణకే నోచుకోని 32 అభియోగాలిందులో ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, ఎప్స్టీన్ కోర్ టీం అలాగే వాళ్ల సిబ్బందికి సంబంధించిన డీటెయిల్డ్ చార్ట్స్ బయటపడ్డాయి. ఇవి కాకుండా ఏకంగా $600 మిలియన్ ఆస్తికి సంబంధించిన సీక్రెట్ ఫైనాన్షియల్ రికార్డ్స్ కూడా దొరికాయి. ఇన్నాళ్ళు పబ్లిక్కి తెలియని ఎన్నో నిజాలను ఈ డాక్యుమెంట్లు బట్టబయలు చేశాయి. వీటన్నిటిలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఫైల్స్ వల్ల చాలా సెన్సిటివ్ అయిన ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. యూకే ప్రభుత్వానికి చెందిన రహస్య ఈమెయిల్స్ను గమనిస్తే అప్పటి బ్రిటిష్ ప్రధాని గార్డన్ బ్రౌన్ జాన్ పాండ్ అనే మారుపేరు వాడినట్లు తేలింది. పీటర్ మాండల్సన్ లాంటి వాళ్లు ఇంతటి మార్కెట్ సెన్సిటివ్ డేటాను ఎప్స్టీన్కు పాస్ చేశారన్న ఆధారాలు దొరకడం ఇంటర్నేషనల్ లెవెల్లో మామూలు దుమారం రేపలేదు. అయితే ఇంత పెద్ద డేటాను పబ్లిక్ చేయటమనేది ఏమంత స్మూత్గా జరగలేదు. ఈ ప్రాసెస్లో జరిగిన కొన్ని భయంకరమైన సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నిజానికి ఈ డాక్యుమెంటుల్లో సెన్సిటివ్ సమాచారాన్ని, పేర్లని దాచడానికి వాడిన బ్లాక్అవుట్ టెక్నిక్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆన్లైన్లో జస్ట్ కాపీ పేస్ట్ చేయడం ద్వారా పబ్లిక్ ఆ బ్లాక్ చేసిన టెక్స్ట్ను చాలా ఈజీగా చదివేశారు. దీనివల్ల జరిగిన అతిపెద్ద డ్యామేజ్ ఏంటంటే కనీసం 43 మంది బాధితుల పూర్తి పేర్లు పబ్లిక్ అయిపోయాయి. అంతేకాదు, అసలు నిర్ధారణ కాని FBI టిప్స్, ప్రైవేట్ ఫోటోలు కూడా పబ్లిక్ డొమైన్లోకొచ్చేశాయి. ఈ దారుణమైన పొరపాటుపై బాధితుల లాయర్లు తీవ్రంగా ఫైర్ అయ్యారు. అమెరికా చరిత్రలోనే ఒకే రోజు జరిగిన అత్యంత ఘోరమైన ప్రైవసీ వయలేషన్ అని వాళ్లు మండిపడ్డారు. పాపం, న్యాయం జరుగుతుందని ఆశించిన బాధితుల డీటెయిల్స్ ఇలా రోడ్డున పడటంతో అసలు డిఓజే వెబ్సైట్ను తక్షణమే డౌన్ చెయ్యాలని ఫెడరల్ జడ్జులను కోరే స్థాయికి పరిస్థితి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడి నుండి మనం మరో యాంగిల్కి వెళ్దాం. ఈ డాక్యుమెంటల్ చుట్టూ జరిగిన పొలిటికల్ డ్రామా, అలాగే ప్రభుత్వ విభాగాలు దీనిపై ఎలా రియాక్ట్ అయ్యాయి అనేది చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ప్రభుత్వ వాదనలకి, బయటపడిన నిజాలకి మధ్య ఉన్న గ్యాప్ చూడండి. జులై 2025లో అటార్నీ జనరల్ పామ్ బాండీ నేతృత్వంలో డిఓజే ఇచ్చిన మెమోలో అసలు ఎలాంటి క్లయింట్ లిస్ట్ లేదని తేల్చి చెప్పారు. కానీ తీరా జనవరి 2026కొచ్చేసరికేమైంది? ఎలాంటి సెన్సార్ లేని ఫైల్స్లో ఎంతోమంది హై ప్రొఫైల్ వ్యక్తుల పేర్లు, సీక్రెట్ ఫైనాన్షియల్ లింక్స్ బయటపడ్డాయి. ఈ కాంట్రాస్ట్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. దీనివల్ల పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. దీనిపై భిన్నమైన వాదనలు వినిపించాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్లో ఈ ఫైల్స్ అంతా డెమోక్రాట్లు క్రియేట్ చేసిన ఫేక్ అని,
ఇదొక స్కామ్ అని తీవ్రంగా విమర్శించారు. కానీ సీన్ కట్ చేస్తే ప్రజల నుంచి ఒత్తిడి పెరిగేసరికి చివరికి ఆయన కూడా తన స్టాండ్ మార్చుకుని ఈ ఫైల్స్ రిలీజ్కి సపోర్ట్ చేయడం మనమిక్కడ గమనించాలి. దానికి విరుద్ధంగా మరోవైపు చూస్తే ప్రతినిధి డెబీ వాసమన్ షుల్స్ లాంటి లామేకర్స్ మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ ఫైల్స్లో పేరున్న విదేశీయులపై నో ఎస్కేపింగ్ జస్టిస్ యాక్ట్ ద్వారా వీసాలు బ్యాన్ చేయాలని, వాళ్ల ఆస్తులు జప్తు చేయాలని పట్టుబట్టారు. ఇది మన పొలిటికల్ సిస్టంలో ప్రభుత్వ శాఖల మధ్యనున్న భిన్నమైన అభిప్రాయాలను చూపిస్తోంది. రాజకీయాలు పక్కన పెడితే ఫైనల్గా మనం చూడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటుంది. ఈ రికార్డులు బయటపడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రియల్ వరల్డ్ కాన్సిక్వెన్సెస్ వచ్చాయి, ఈ డేటా వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో ఎఫెక్ట్ ఎలా ఉందో మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. స్లోవేకియాలో ఒక టాప్ అడ్వైజర్ రాజీనామా చేయాల్సొచ్చింది. యూకేలో ప్రముఖ పొలిటీషియన్ పీటర్ మాండెల్సన్ రిజైన్ చేయడమే కాకుండా ఏకంగా అరెస్ట్ కూడా అయ్యారు. ఇక నార్వేలో అయితే ఒక మాజీ ప్రధానిపైనే క్రిమినల్ ఛార్జీలు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఈ నెట్వర్క్ రూట్స్ ఎంత బలంగా, ఎంత విస్తృతంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఈ లీగల్ షాక్ వేవ్స్ కేవలం పొలిటీషియన్లనే కాదు, ఏకంగా బ్రిటిష్ రాజకుటుంబాన్ని సైతం షేక్ చేశాయి. ఈ ఫైల్స్ రిలీజ్ అయ్యాక ఆండ్రూ మౌంట్ బ్యాటన్ వింజర్ అరెస్ట్ అయ్యారు. దర్యాప్తు షరతులపై కొద్దిసేపటికే రిలీజ్ అయినప్పటికీ గత 379 ఏళ్ల బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ హిస్టరీలో ఇలా ఒకరు అరెస్ట్ కావడం ఇదే ఫస్ట్ టైం. ఆబ్వియస్లీ ఇది ప్రపంచవ్యాప్తంగా హెడ్లైన్స్ క్రియేట్ చేసింది. అంతేనా, దీని ఎఫెక్ట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ఎడ్యుకేషన్ సెక్టార్ మీద కూడా గట్టిగా పడింది. యుఎస్ ఐర్లాండ్ అలయన్స్ వాళ్ల మిచెల్ స్కాలర్షిప్ పేరును మార్చాల్సొచ్చింది. స్వీడన్లో యుఎన్హెచ్సిఆర్ చైర్ రిజైన్ చేశారు. న్యూయార్క్ నగరం మేయర్కున్న లింక్స్పై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. వీటన్నిటికీ తోడు టర్కీ, లాట్వియా, లిథువేనియా లాంటి దేశాల్లో అఫీషియల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి పరిణామాలన్నీ జనంలో ఒక రకమైన తీవ్ర ఆగ్రహాన్ని క్రియేట్ చేశాయి. దాంతో ఎప్స్టీన్ క్లాస్ అని ఒక కొత్త పదం వాడుకలోకొచ్చింది. అంటే న్యాయపరంగా గానీ నైతికంగా గానీ మాకు ఎలాంటి జవాబుదారీతనం లేదు, మమ్మల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు అని ఫీల్ అయ్యే అత్యంత ధనిక మరియు పవర్ఫుల్ వ్యక్తుల గ్రూప్ని విమర్శించడానికి ఇప్పుడు ఈ పదాన్ని వాడుతున్నారు. ఈ విశ్లేషణ ముగించే ముందు మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఇక్కడుంది. ఈ 3.5 మిలియన్ పేజీలు పబ్లిక్ అవడం వల్ల ఈ ఎప్స్టీన్ క్లాస్ ఇన్నాళ్లు ఎంజాయ్ చేస్తున్న ఆ చట్టాతీతమైన స్వేచ్ఛ శాశ్వతంగా బ్రేక్ అవుతుందా, లేక ముందు ముందు వాళ్లు తమ సీక్రెట్ ఆపరేషన్స్ చేసుకునే పద్ధతుల్ని మాత్రమే మార్చుకుంటారా? ఈ అపూర్వమైన పారదర్శకత భవిష్యత్తులో ఎలాంటి జవాబుదారీతనాన్ని తీసుకువస్తుందో మనం వేచి చూడాల్సిందే.